జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు వెనుక ఒక గొప్ప మేధావి గౌరవం మరియు ఒక చారిత్రక ప్రాంత గుర్తింపు దాగి ఉన్నాయి. ఆచార్య జయశంకర్ జిల్లా పేరులోని మొదటి భాగం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మేధావి ప్రొఫెసర్ కె జయశంకర్ పేరు నుండి వచ్చింది. గౌరవార్థం తెలంగాణ మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలువబడే జయశంకర్ సార్ చేసిన సేవలకు గుర్తింపుగా కొత్త జిల్లా ఏర్పడినప్పుడు ఆయన పేరును ఈ జిల్లాకు పెట్టారు. భూపాలపల్లి రెండో భాగం భూపాలపల్లి ఈ జిల్లా కేంద్రం మరియు ఇక్కడ ఉన్న బొగ్గుగనుల ప్రాంతం పేరు. చారిత్రక నేపథ్యం: పూర్వం ఈ ప్రాంతం ఒక చిన్న గ్రామంగా ఉండేది. కాకతీయుల కాలంలో మరియు ఆ తర్వాత స్థానిక భూస్వాముల పాలనలో దీనికి భూపాలపల్లి అని పేరు స్థిరపడింది. జిల్లా ఏర్పాటు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాను విడగొట్టి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని నామకరణం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం ఈ జిల్లాలోనే ఉండేది. ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాగా దీనికి గొప్ప పేరుంది. దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఈ జిల్లాలోని మహాదేవ్పూర్ మండలంలో ఉంది. ఇక్కడే గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. కొత్తగూడెం లాగే భూపాలపల్లి కూడా సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి. జయశంకర్ సార్ పుట్టిన గడ్డ పరకాల అయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తిని చిరస్థాయిగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా మరియు ప్రకృతి పరంగా చాలా ప్రత్యేకమైనది. ఈ జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశం కాళేశ్వరం. ఇక్కడి ముక్తేశ్వర స్వామి ఆలయం దేశంలోనే చాలా అరుదైనది. విశిష్టత: ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. త్రివేణి సంగమం: గోదావరి, ప్రాణహిత నదులు ఇక్కడ కలుస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుందని నమ్మకం. భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడం పవిత్రంగా భావిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడి కన్నెపల్లి పంప్ హౌస్ భారీ మోటార్లు ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలుస్తాయి. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తారు. నల్ల బంగారం భూపాలపల్లి గనులు: సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. కొత్తగూడెం తర్వాత తెలంగాణలో బొగ్గు గనులకు భూపాలపల్లి ప్రధాన కేంద్రం. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థకు ఈ గనులే ఆధారం. పౌరసత్వం లేని గొలుసుకట్టు చెరువులు: కాకతీయుల కాలం నాటి అద్భుతమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది. జిల్లాలో వ్యవసాయానికి ఇవే ప్రధాన ఆధారం. పచ్చని పొలాలు, చెరువులతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ. మహాదేవ్పూర్, పలిమల వంటి ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ రకరకాల వన్యప్రాణులు, పక్షులు కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు మరియు అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇవి మంచి స్పాట్స్. చారిత్రక పరంగా చూస్తే ఇక్కడ ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు బయల్పడ్డాయి. చరిత్రను అధ్యయనం చేసే వారికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒకవైపు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర, మరోవైపు ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం, ఇంకోవైపు అపారమైన భూగర్భ సంపద కలిసిన అరుదైన జిల్లా ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడాలు మరియు ప్రకృతి సౌందర్యం కలగలిసి ఉన్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం: ఇది జిల్లాలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఒకే పానవట్టం మీద రెండు లింగాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒకటి శివుడు, మరొకటి యముడు. యముడికి పూజలు జరిగే అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. త్రివేణి సంగమం: ఇక్కడే గోదావరి మరియు ప్రాణహిత నదులు కలుస్తాయి. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్: ఆధునిక తెలంగాణ ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ ప్రాజెక్టును చూడొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్: ఆసియాలోని అతిపెద్ద మోటార్లు మరియు బాహుబలి పంపులు ఇక్కడ ఉన్నాయి. నీటిని భూగర్భం నుండి పైకి ఎత్తిపోసే విధానం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్: గోదావరి నదిపై నిర్మించిన భారీ బ్యారేజ్ ఇది. గండ్రపల్లి మ్యూజియం: పురావస్తు ఆధారాలు: ఈ జిల్లాలో ఆదిమానవుల కాలం నాటి రాతియుగపు ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నైన్పాకల మరియు పాండవుల గుట్ట పరిసరాల్లో ప్రాచీన రాతి చిత్రాలను చూడవచ్చు.
భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్న బొగ్గు గనులను చూడటం ఒక విభిన్నమైన అనుభవం. పర్వతాల వంటి మట్టి కుప్పలు, భారీ యంత్రాలు బొగ్గును తరలిస్తుండటం ఆసక్తికరంగా ఉంటుంది. చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఉన్నవారు స్థానికంగా ఉండే చిన్న చిన్న కోటల శిథిలాలను దర్శించుకోవచ్చు. కాకతీయుల కాలం నాటి రక్షణ వ్యవస్థకు ఇవి నిదర్శనాలు. ప్రకృతి ప్రేమికులకు ఈ దట్టమైన అడవులు ఒక స్వర్గం. వర్షాకాలంలో ఈ అడవుల గుండా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ రకరకాల పక్షులు మరియు వన్యప్రాణులను చూడవచ్చు. మీరు కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ నుండి సుమారు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించొచ్చు. అది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆహారం విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణ పల్లె రుచులు, గోదావరి నదీ తీర ప్రాంత వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. నాటుకోడి కూర, గారెలు. తెలంగాణలోని ఇతర జిల్లాలలాగే ఇక్కడ కూడా నాటుకోడి కూర చాలా ఫేమస్. కానీ ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే గారెలు. పండుగల సమయంలో లేదా చుట్టాలు వచ్చినప్పుడు నాటుకోడి కూరతో కలిపి వడ్డించే గారెలు ఇక్కడి స్పెషాలిటీ. జొన్న రొట్టె. భూపాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేడివేడి జొన్న రొట్టె, నాటుకోడి పులుసు అత్యంత ఇష్టమైన భోజనం. గోదావరి చేపల పులుసు. కాళేశ్వరం ప్రాంతం గోదావరి నది తీరాన ఉండటం వల్ల ఇక్కడ తాజా చేపలు విరివిగా దొరుకుతాయి. నదిలో దొరికే చింత చిగురు చేపల పులుసు లేదా మసాలాతో చేసిన ఘాటైన చేపల కూర ఇక్కడ చాలా ఫేమస్. కాళేశ్వరం దర్శనానికి వెళ్లే పర్యాటకులు అక్కడి హోటల్స్లో దొరికే తాజా చేపల వేపుడును తప్పక రుచి చూస్తారు. సింగరేణి కారపూస స్నాక్స్. భూపాలపల్లి ఒక మైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ సాయంత్రం పూట దొరికే చిరుతిళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. బజ్జీలు, మైసూర్ బోండా. ఇక్కడి సెంటర్లలో దొరికే అల్లం చట్నీతో కూడిన మైసూరు బోండాలు చాలా రుచిగా ఉంటాయి. స్థానికంగా తయారయ్యే కారంపూస మరియు చెక్కలు ఇక్కడి వారు ఎక్కువగా ఇష్టపడతారు. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సీజనల్ ఆహార పదార్థాలు ఇక్కడ ప్రత్యేకం. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వుతో చేసే కొన్ని పదార్థాలు కనిపిస్తాయి. స్వచ్ఛమైన అడవి తేనె ఇక్కడ విరివిగా లభిస్తుంది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చే పులిహోర మరియు లడ్డూ ప్రసాదానికి ప్రత్యేకమైన భక్తులు ఉన్నారు. ఆ పవిత్ర క్షేత్రంలో వడ్డించే అన్నప్రసాదం కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు భూపాలపల్లి టౌన్లో ఉంటే అక్కడి స్థానిక ధాబాలలో దొరికే మటన్ కర్రీని ప్రయత్నించండి. బొగ్గు గని కార్మికుల ఇష్టానికి అనుగుణంగా ఇక్కడ వంటకాలు చాలా ఘాటుగా ఉంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత ముఖ్యమైన మరియు ఘనంగా జరుపుకునే పండగ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి జాతర మరియు శివరాత్రి ఉత్సవాలు. వీటితో పాటు జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. మహాశివరాత్రి. ఈ జిల్లాలో అతిపెద్ద పండుగ మహాశివరాత్రి జాతర. కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. తెలంగాణలోండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. త్రివేణి సంగమ స్నానం. ఈ రోజున గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో స్నానం చేయటం అత్యంత పవిత్రమని ప్రజలు నమ్ముతారు. బతుకమ్మ మరియు దసరా. తెలంగాణలోని మిగతా ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భూపాలపల్లి పట్టణంలోని చెరువుల వద్ద మరియు కాళేశ్వరం తీరాన వేలాది మంది మహిళలు బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ జరుపుకునే వేడుకలు చూడముచ్చటగా ఉంటాయి. దసరా రోజున జమ్మి పూజ నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం. సింగరేణి దినోత్సవం డిసెంబర్ 23. ఇది ఒక మతపరమైన పండుగ కాకపోయినప్పటికీ భూపాలపల్లి ఒక మైనింగ్ ఏరియా కావడం వల్ల సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ ఒక పండుగలా జరుగుతుంది. గని కార్మికులు వారి కుటుంబాల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు మరియు భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. నగరం మొత్తం విద్యుత్ దీపాలతో కలకల్లాడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆనుకొని ఉన్న ములుగు జిల్లాలో మేడారం జాతర జరుగుతుంది. అయితే భూపాలపల్లి జిల్లాలోని గిరిజన గూడాల్లో కూడా ఆ సమయంలో మినీ జాతరలు నిర్వహిస్తారు. ఇక్కడి కోయ, గోండు తెగలు తమ ఆచారాల ప్రకారం ప్రకృతిని ఆరాధిస్తూ పండుగలు చేసుకుంటారు. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాల సమయంలో కాళేశ్వరం ఒక ఆధ్యాత్మిక లోకంలా మారిపోతుంది.